2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, చట్ట ప్రకారంగా మనం మాట్లాడుకుంటే ప్రాపర్టీ విషయంలో ఎస్పెషల్లీ భర్త ఆస్తిలో భార్యకి హక్కు ఉంటుందా? లీగల్ ప్రకారంగా ఎవరైనా కూడా ఈ ప్రొసీజర్ ని ఫాలో అవ్వాలి అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎలా ఉంటాయి సార్? భర్త ఆస్తిపై భార్యకి హక్కులు ఉంటాయా అంటే, భర్త ఆస్తిపై భార్యకి హక్కులు ఉంటాయి, హక్కులు ఉండవు. ఏ సందర్భాల్లో హక్కులు ఉంటాయి, ఏ సందర్భాల్లో హక్కులు ఉండవు అన్నది మనం కాస్త డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేద్దాం. ముందుగా హిందూ సక్షన్ యాక్ట్ ఏదైతే ఉందో 1956, ఆ యాక్ట్ ప్రకారం సెక్షన్ 14/1 ప్రకారం భర్త యొక్క స్వార్జిత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్టీపై భార్యకి ఎటువంటి హక్కులు అయితే ఉండవు. గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, భార్యాభర్తలు మ్యారేజ్ చేసుకున్నారు, కలిసి ఒకే ఇంట్లో కాపురం ఉంటున్నారు, కలిసి జీవితం సాగిస్తున్నారు. ఇటువంటి సందర్భాల్లో భర్త ఏదైనా ప్రాపర్టీ తీసుకుంటుంటే ఆయన పేరు మీదుగా ఉన్నటువంటి ప్రాపర్టీ ఆయన సంపాదిస్తున్న సమయంలో, అంటే ఆయన లైవ్లో ఉన్నంతకాలం కూడా ఆ ప్రాపర్టీ మీద భార్యకి ఎటువంటి హక్కులు కూడా ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ నెంబర్ 1. ఓకే. జాయింట్ ప్రాపర్టీస్ తీసుకుంటారు. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ కూడా జాయింట్ ఉంటుంది. అంటే ఇద్దరు కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. భార్యాభర్తలు ఇద్దరు కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాల్లో ఆ ప్రాపర్టీ మీద ఇద్దరికి కూడా హక్కులు ఉండే అవకాశం ఉంటుంది. అది ఇల్లు కావచ్చు, స్థలం కావచ్చు, కమర్షియల్ ప్రాపర్టీ కావచ్చు, ఇతరత్ర ఫ్లాట్ కావచ్చు, ఏదైనప్పటికీ కూడా ఇటువంటి సందర్భాల్లో ఇద్దరికే జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు హక్కులు ఉంటాయి. అలా కాకుండా కేవలం ఆ ప్రాపర్టీ, అది ఇల్లైనా, ఫ్లాట్ అయినా, ప్రాపర్టీ అయినా, ఏదైనా ఆ ఇంటిని తను తీసుకునేటప్పుడు దాని మీద పూర్తి హక్కులు అతనికి మాత్రమే చెల్లుబాటు అవుతాయి తప్పించి భార్యకు హక్కులు ఉండవు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అయితే భర్త మరణించిన తర్వాత సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ అయినప్పుడు కూడా భర్త మరణించిన తర్వాత ఆ ప్రాపర్టీ పైన హక్కులు బై డిఫాల్ట్ ఆటోమేటిక్గా భార్య కూడా వస్తాయి. అయితే దాని మీద భాగపంపకాలు చేసుకునేటప్పుడు ఒక భాగం కొడుకు, కూతుర్లు, వాళ్ళతో పాటు తల్లికి కూడా ఒక భాగం వస్తుంది. సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ మీద మరణాంతరం తర్వాతే ఈ ప్రాపర్టీ మీద ఆమెకు హక్కులు వస్తాయి తప్పించి ఆమెకు ఉండే అవకాశాలు లేవు. కానీ ఇద్దరు కలిసి జాయింట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న, ఇతరత్ర ఏదైనా తీసుకున్నప్పుడు ఆ రకంగా వచ్చే ఉంటుంది సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ విషయంలో. అది కాకుండా వారసత్వంగా ఏదైనా ప్రాపర్టీ వచ్చే సందర్భం ఉన్నప్పటికి కూడా, అంటే తాతల పూర్వీకులు, అంటే 3 జనరేషన్స్, అంటే తాత, కొడుకు, కొడుకు ఈ యొక్క ప్రాపర్టీస్ భాగపంపకాలు చేసుకునేటప్పుడు ఈ పెళ్ళైనటువంటి ఏదైతే భార్య ఉంటుందో ఆమెకు కూడా హక్కులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అది వారసత్వపు ఆస్తిలో ఆమెకు కూడా హక్కు ఉండే అవకాశం కూడా ఉంటుంది కొన్ని సందర్భాల్లో. అయితే ఇక్కడ ఆ వారసత్వపు హక్కు విషయంలో వచ్చేసరికల్లా ఆ భాగపంపకాలు చేసుకునేటప్పుడు ఆమెకు కూడా, అంటే కొడుకుకి, ఇప్పుడు సపోజ్ ఒక తాతగారికి ఒక ప్రాపర్టీ ఉంది, ఆ ప్రాపర్టీ కొడుకు వచ్చింది, కొడుకు దగ్గర నుంచి 3వ జనరేషన్ తాత, కొడుకు, మనవడు, ఈ ప్రాపర్టీ 2 జనరేషన్స్ దాటి 3వ జనరేషన్స్కి వచ్చేసరికి తప్పనిసరిగా ఆ యొక్క విషయంలో ఆమె యొక్క భాగపంపకాల్లో కూడా వాళ్ళకు ఉండే వాటా కూడా వాళ్ళకి అవకాశం ఉంటుంది ఏన్షియంటల్ ప్రాపర్టీ విషయంలో. కానీ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో మాత్రం ఉండే అవకాశం అయితే లేదు. ఇక్కడ ప్రాపర్టీ విషయంలో మరణాంతరం తర్వాత, హస్బెండ్ చనిపోయిన తర్వాత ఆటోమేటిక్గా ఇప్పుడు నేను చెప్పినట్టుగా భాగపంపకాలంటే అతనికి వారసత్వ హక్కు చట్టం వస్తుంది. ఇక్కడ చూడండి, కొన్ని సందర్భాల్లో ఏదైనా, అంటే జాయింట్ ప్రాపర్టీస్ కాకుండా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే ఏదైనా వ్యాపార భాగస్వామ్యం, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకోండి, ఫర్మ్ రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు అలాంటి సందర్భాల్లో భార్యకి హక్కులు ఉంటాయి. భార్య కూడా ఆ యొక్క లీగాలిటీ హైరార్కీ ప్రకారం లీగల్గా హక్కులు వచ్చి సంక్రమించాల్సి ఉంటాయి. కానీ ఏదైనా ఒక ప్రాపర్టీ పర్చేజ్ చేసుకునేటప్పుడు, ఏదైనా ఒక స్థలం కానీ ఒక ఇల్లు కానీ కొనుక్కునేటప్పుడు జాయింట్ ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకున్న సందర్భాల్లో హక్కులు వస్తాయి తప్పించి యాస్టీస్గా సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ, అది ఇల్లు ఉంది, కమర్షియల్ ఉంది, దాని మీద చాలా రెంట్స్ వస్తున్నాయి, సో ఆ రెంట్స్ మీద నా హక్కు ప్రకారం నాకు ఇవ్వాల్సి ఉంటుంది, నాకు కూడా రావాలి అన్న సందర్భాల్లో అయితే అవకాశం లేదు. ఇది కాకుండా హిందూ వివాహ చట్టం సెక్షన్ 15 ప్రకారం భార్యాభర్తల మధ్య విడాకులు వెళ్ళిన సందర్భాల్లో, అంటే భార్యాభర్తల మధ్య డివోర్స్ ఏర్పడిన సందర్భంలో కూడా ఆటోమేటిక్గా ఏదైతే ఆ ప్రాపర్టీ ఉంటుందో, సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీ ఉంటుందో, ఆ సెల్ఫ్ ఎక్వైర్డ్ ప్రాపర్టీలో కూడా నాకు దానికి సంబంధించి కొంత భరణం కానీ, మెయింటెనెన్స్ చెప్పేటప్పుడు కానీ ఆ సందర్భాల్లో అడిగే హక్కు అయితే భార్యకు ఉంటుంది. దాని తగ్గట్టుగా కోర్టు కూడా ఏం చేస్తారంటే ఎంత అసెట్ ఉంది, ఎంత ప్రాపర్టీ ఉంది, ఎంత రెంట్స్ వస్తున్నాయి, దాని వాల్యూస్ ఎంత అని చెప్పి దాని ప్రకారంగా కూడా అడిగే హక్కు అయితే భార్య కూడా ఉండే హక్కు ఉంటుంది. అతను లైవ్లో ఉన్నప్పుడు కూడా విడాకులు తీసుకున్న సందర్భంలో, అంటే మెయింటెనెన్స్ భరణం పొందే హక్కులో మాత్రం ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి అంటే ఇద్దరు కలిసి జీవించేటప్పుడు మాత్రం ప్రత్యేకంగా భార్యకి ఎటువంటి హక్కులు ఉండవు. కానీ వారిద్దరూ
లైఫ్లో డీల్ చేస్తూ అతను చనిపోయిన సందర్భంలో మరణాంతరం తర్వాతే ఆ సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ మీద ఆ భార్యకు కూడా హక్కులు ఉంటాయి. అది కాకుండా విడాకులు తీసుకున్న తర్వాత వీటికి కూడా సంబంధించి హక్కులు కూడా ఉంటాయి. ఒకవేళ విడాకులు తీసుకున్న తర్వాత ఈమె భార్య వేరే వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని వెళ్ళిపోయిన సందర్భాల్లో మాత్రం ఈ యొక్క ప్రాపర్టీస్ విషయంలో మాత్రం కొన్ని ఇష్యూస్ రేజ్ అవుతాయి. ఎందుకంటే ఇతను రెండో మ్యారేజ్ చేసుకుంటాడు కాబట్టి రెండో మ్యారేజ్ టైంలో ఆ ప్రాపర్టీస్ మీద ఎవరైతే ఉన్నారో రెండో మ్యారేజ్ చేసుకున్న తర్వాత విడాకులు ఇచ్చేసిన తర్వాత రెండో భార్యని వీడిని మ్యారేజ్ చేసుకున్నారు కాబట్టి లీగల్ రూల్స్ ప్రకారం ఆమెకు హక్కులు వస్తాయి. ఈమె ఇంకొక వ్యక్తిని మ్యారేజ్ చేసుకుని బయటకు వెళ్ళిపోయిన తర్వాత మెయింటెనెన్స్ యాక్ట్ వస్తుంది కాబట్టి ఆమెకు హక్కులు సంక్రమించే అవకాశం మాత్రం చాలా తక్కువ ఉంటుంది. ఇది కాకుండా పిల్లలకు మాత్రం యాజ్ ఇట్ ఈస్గా ఏదైతే తమకి న్యాచురల్గా పుట్టిన పిల్లలు ఉంటారు కాబట్టి పిల్లలకి మాత్రం కూతుర్లైనా కొడుకులైనా వాళ్ళకి సమానంగా భాగస్వామ్య వాళ్ళకు కూడా ఆ హక్కు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మరొకటి ఏంటంటే ఆమె ఏదైనా సందర్భాల్లో భార్య మరణించిన సందర్భంలో ఆమెకు రావాల్సిన ప్రాపర్టీ ఏదైతే ఉంటుందో దానికి మరలా ఆ హక్కు ప్రకారం నుంచి మరలా భర్తకు వచ్చే అవకాశం ఉంటుంది. అదేవిధంగా పిల్లలు ఎవరుంటే పిల్లలకు కూడా ఆ యొక్క ఒకవేళ ఏదైనా సందర్భాల్లో భార్య మరణించింది ఆమెకు కావాల్సిన వారసత్వ హక్కుల్లో ఎన్షెంటల్ ప్రాపర్టీ వస్తుంది. ఏదో సందర్భాల్లో భార్య అనారోగ్యం కావచ్చు, ఇతరత్ర ఏదైనా కారణాలు ఇచ్చే భార్య చనిపోయిన సందర్భాల్లో ఆ ప్రాపర్టీ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఉన్నటువంటి కొడుకులకి కూతులకి యాస్టీస్గా బాగా పంపకాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా మనం క్లియర్గా చెప్పేది ఏంటంటే భర్త బతికున్న సమయంలో సెల్ఫ్ ఎక్విడ్ ప్రాపర్టీ అయితే భార్యకి ఎటువంటి హక్కులు ఉండదు. భర్త మరణాంతరం మాత్రమే ఆమెకు హక్కులు వచ్చే అవకాశం ఉంటుంది. జాయింట్ ప్రాపర్టీస్లో జాయింట్గా ఉన్నటువంటి హక్కులు అయితే సరి సమానంగా హక్కులు కూడా ఉండే అవకాశం ఉంటుంది. సిరిగారు, సో మరి ఎవరికైనా కూడా ఇంకా ఈ ప్రాపర్టీస్ గురించి ఎస్పెషల్లీ నాకు నా భర్త ఆస్తిలో వాటా ఉంటుందా లేదా, ఒకవేళ నేను లీగల్ పరంగా ముందుకెళ్ళాలి అనుకునే వాళ్ళే కావచ్చు, లేదు ప్రాపర్టీ ఇష్యూస్లో మా ఫ్యామిలీలో చాలా గొడవలు అవుతున్నాయి, దానికి సంబంధించి లీగల్గా మీ అడ్వైస్ కావాలి అనుకునే వాళ్ళు మిమ్మల్ని ఏ రకంగా సంప్రదించాల్సిన అవసరం ఉందంటారు సార్? కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం వాళ్ళకి అప్రోచ్ అవుతారు. తగినటువంటి సలహా సహకారాలు సంప్రదింపులు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా వ్యక్తిగతంగా కూడా వచ్చి కలిసే అవకాశం కూడా ఉంటుంది. ఎవరిని వచ్చి కాంటాక్ట్ చేయగలిగితే ఇటువంటి వివాహ సంబంధం కావచ్చు, లేకపోతే విడాకులు కావచ్చు, మ్యారేజ్, మెయింటెనెన్స్ ఇట్లాంటి విషయాలకు సంబంధించి ఎటువంటి న్యాయపరంగా సలహా సంప్రదింపులు కావాలనుకుంటే కింద కాంటాక్ట్ అవుతున్న స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే తగిన విధంగా న్యాయ పరిష్కారం దిశగా కూడా పరిష్కారం చేసే దిశగా ప్రయత్నం చేస్తారు. సిరి గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.